అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తుదైరా పట్టణస్థురాలు. ప్రభువు పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉండగా ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిజము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానై మీరు ఎంచితే మా ఇంటికి రండని వారిని వేడుకొని బలవంతము చేసెను. చదవబడిన వాక్య భాగం పౌలు గారు నది తీరంలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. కొంతమంది స్త్రీలు ఆ ఊరి గవిని బయట ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ పౌలు గారు అక్కడికి వెళ్ళి మాటలో కలిపి వాడికి వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. సమయం దొరికినప్పుడు వాక్యం చెప్పడానికి ముందుగా ఉండేవాడు పౌలు గారు. ఈ మాటలు కలిపి వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఓదారంగు పొడిని అమ్ముకుంటున్న తూతైరా పట్టణస్థురాలైన లూదియమ్మ అక్కడికి రావటం ప్రారంభమైంది. లూదియమ్మ అక్కడికి వచ్చింది. లూదియమ్మ అక్కడికి వచ్చి పౌలు గారు చెప్పే వాక్యాన్ని వింటూ ఉంది. కూర్చొని అక్కడ ఖాళీ ఉన్నప్పుడు అది కూడా లాక్కండి, ముందు లాక్కండి, అడుగుచ్చు. నీకు అటు ఇటు ఏ పెట్టిట్టాను పక్కన అట్లాగే ఉండండి. లూదియమ్మ అనే ఆమె ఓదా రంగు పొడిని అమ్ముకుంటుంది. ఆమె ఆ ప్రాంతానికి వచ్చి పౌలు గారు ఏదో చెబుతున్నాడని ఈమె కూడా వినడానికి వచ్చింది. అయితే ఈమె శ్రద్ధగా వింటుంది. ఎట్లా వింటుందంట? శ్రద్ధగా వింటుంది. దైవభక్తి కలిగిన స్త్రీ ఈమె. శ్రద్ధగా వింటుంది. విన్న తర్వాత ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిజాన్ని పొందారు. 4వ విషయం 5వ విషయంలోకి వెళ్ళేసరికి నేను దైవభక్తి కలిగిన స్త్రీనని మీరు ఎంచుకున్నట్లయితే మా ఇంటికి రండని వారిని బలవంతము చేసెను. ఇది అక్కడ ఉన్న స్టోరీ. దానిలో నుండి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 14వ వచనంలో ఏం రాయబడిందంటే దైవభక్తి కలిగిన స్త్రీ అని వ్రాయబడింది. ఒక్కొక్క మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దైవభక్తి కలిగిన స్త్రీ అంటే ఎలా గుర్తుపడతాం మనం? ఈమె దైవభక్తురాలు అని మనం ఎలా గుర్తుపడతాము? దైవభక్తి కలిగిన స్త్రీ అంటే ఎలా గుర్తుపడతాం? బైబిల్లో నుండి 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలు. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని మనం ఎలా చెప్పగలమంటే ఆమెలో మంచి క్రియలు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి. మంచి క్రియల చేత తమను తాము అలంకరించుకునిద్ది. మంచి క్రియలు అంటే
దైవభక్తి కలిగిన వ్యక్తులకు మంచి పనులు చేయాలని ఒక ఆలోచన ఉండిద్ది. బైబిల్లో ద్వారకమ్మ అనే ఒక వ్యక్తి ఉంది. ఈ ద్వారకమ్మకున్న ఆలోచన ఏంటంటే అనేక మందిని పోషించాలి. ఆమె కాన్సెప్ట్ ఏంటంటే అనేక మందిని నా యొక్క సంపద ద్వారా, నాకొచ్చే రాబడి ద్వారా కొంతమందికైనా ఆహారము నేను పెట్టాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నది ద్వారక. తబిత అన్న ద్వారక అన్న ఒకటే పేరు. ఆమె హృదయంలో ఉన్న వాంఛ ఏంటంటే ఆమె సంపాదించుకున్న సంపాదనలో నుండి కొంత ఇతరులకి పెట్టాలనే ఆలోచన కలిగింది. ఇతరులకు పెట్టుట అంటే సత్క్రియ. ఏ క్రియ అంట? సత్క్రియ. సత్క్రియలను అలంకరించుకోవాలి. దైవభక్తి కలిగిన స్త్రీలు సత్క్రియలను అలంకరించుకోవాలి. సత్క్రియలు అలంకరించుకున్న ఒక ఆమె మనకి కనబడుతుంది. ఆమె పేరు ద్వారకమ్మ, భాషాంతరమున తబిత. ఈమె చేసే పని ఏంటంటే మిషన్లు కుట్టిద్ది, కుట్టు మిషన్లు కుట్టుద్ది. మిషన్ వర్క్ చేసి కొన్ని అంగీలు కుట్టి వాటి మీద వచ్చే రాబడి ద్వారా కొంతమంది విధవరాళ్ళను పోషిస్తూ ఉండేది. కొంతమందికి మంచి మంచి బుద్ధులు ఉంటాయి. వాళ్ళ ఆహారం తినేటప్పుడు ఎవరికన్నా పెట్టి తింటా ఉంటారు. ఎవరన్నా వస్తే పెట్టడం అలవాటు. కొంతమందికి సంతోషంగా పెడతారు. తినే టైంలోనే వచ్చారే, గంట తర్వాత వచ్చినట్టయితే మనం తిండి కూడా పళ్ళి కడిగి బోర్లు చేసేవాళ్ళం అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇతరులకి పెట్టడం సంతోషంగా ఫీల్ అవుతారు. ఇతరులకి పెట్టడంలో సంతోషం, అంతకంటే పెద్ద సంతోషం ఏమి ఉండదు. ఇతరులకి పెట్టి వీళ్ళు కడుపు నిండినట్లుగా సంతోషిస్తారు. దైవభక్తి కలిగిన స్త్రీ అని మీరు ఎలా గుర్తుపడతారంటే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని ఉంటుంది. సత్క్రియలు అంటే మంచి పనుల చేత అలంకరించుకొని ఉంటుంది. ఆ పనుల్లో ఒక పని కలిగిన వ్యక్తి మనం చెప్పుకుంటున్న లోదియమ్మ గాని ద్వారకమ్మ గాని. సత్క్రియలు అంటే మంచి పనులు, సత్కార్యములు అనగా మంచి కార్యములను. కయ్యను ఏ కార్యాలు చేశాడంట? సత్కార్యాలు చేశాడు. కయ్యను ఏం చేశాడు? నువ్వు సత్క్రియ చేసిన తలపైకి ఎత్తుకున్నావు కదా, నువ్వు సత్కార్యములు చేయనందువలన నువ్వు తలదించుకుంటావు. నీ వాకిడి దగ్గర ఏం పొంచి ఉంటుంది? పాపం పొంచి ఉంటుంది. సత్కార్యాలు చేసే వ్యక్తులుగా ఉండాలి. మంచి పనులు చేసే వ్యక్తులుగా ఉండాలి. మనకు కలిగి ఉన్న దానిలో నుండే మంచి పని అంటే ఆ మంచి పనిలో నిలబడే వ్యక్తులుగా ఉండాలి. ఇది మంచి కార్యము, ఈ మంచి కార్యంలో నేను కూడా ఒక చెయ్యాలి. ఈ మంచి కార్యము, ఈ మంచి కార్యంలో నేను కూడా పాల్గొనాలి అనే విధానంగా ఉన్న స్త్రీలు కొంతమంది ఉంటారు, అరుదుగా ఉంటారు. అందరికి పెట్టే బుద్ధి ఉండదు. అందరికి పెట్టే బుద్ధి ఉండిద్దా? అందరికి పెట్టే బుద్ధి ఉండిద్దండి? అందరికి పెట్టే బుద్ధి ఉండదు. కొందరికి మాత్రమే ఆ బుద్ధి ఉంటుంది. మంచి చేసే బుద్ధి కొంతమంది మాత్రమే ఉండిద్ది, అందరికీ ఉండదు. కానీ బైబిల్ చెబుతుంది ఈమె తూతైరా పట్టణస్థురాలైన లూదియమ్మ దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సత్క్రియలు. ఏముండాలంట? సత్క్రియలు అనగా మంచి పనులు. ఇది మంచి పని అంటే ఆ పనిలో మనం ముందుండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, దానికంటే ముందుగా 4వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. 2 వచనాలు తీసుకోండి అమ్మా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోయే జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదై ఉన్నది.
దైవభక్తి అంట, దైవభక్తి అనేది ఇప్పటి జీవము విషయంలో, జీవం అంటే ఏంది? ఇప్పుడు బ్రతుకుతున్న విషయములోను, రాబోయే బ్రతుకు విషయములోను వాగ్దానముతో కూడి ఉన్నది దైవభక్తి అనేది. దైవభక్తి చాలా ప్రాముఖ్యమైందండు. ప్రార్థన చేస్తున్నాము అంటే దైవభక్తి, ప్రార్థన అందరూ చేస్తారు, వాళ్ళలో కొంతమంది దైవభక్తి కలిగి ఉంటారు. అందరూ ప్రార్థన చేస్తారు, వాళ్ళలో కొంతమంది మాత్రమే దైవభక్తి కలిగి ఉంటారు. ఇజ్రాయేల్ అందరూ కానానుకు బయలుదేరారు, వాళ్ళలో ఇద్దరు మాత్రమే బయలుదేరిన వాళ్ళలో వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ అరణ్యముల ఆకుల వలె రాలిపోయారు. వాళ్ళ భక్తి లేదా? వాళ్ళు భక్తి పరులు కాదా? వాళ్ళు దేవుని కార్యాలు చూడలేదా? వాళ్ళు 10 అద్భుతాలు చూడలేదా? ఎర్ర సముద్రం పాయలవటం వాళ్ళకి తెలియదా? ఆకాశం నుండి మన్నా కురవటం వాళ్ళకి తెలియదా? మన్నా తినటం వాళ్ళకి తెలియదా? పూరేళ్ళు తినటం వాళ్ళకి తెలియదా? ఏ కార్యాలు వాళ్ళకి తెలియదు? అన్ని కార్యాలు వాళ్ళకి తెలుసు. కానీ ఐగుప్తి దేశం నుండి బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో పాత వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇద్దరు మాత్రమే కానానులోనికి వెళ్ళారు. మార్గ మధ్యలో 40 సంవత్సరాల్లో పుట్టిన ప్రజలు మాత్రమే కానానికి వెళ్ళారు. దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని భక్తి, దైవభక్తి, దేవుని భక్తి, దైవభక్తి కలిగిన స్త్రీ అని ఈమెను ఎలా గుర్తించగలమంటే ఆమె సత్కార్యములు చేస్తుంది. ఏ కార్యాలు చేస్తుంది? అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? దూడలో ఆ శారమతి ఏమన్నాడు? 3 మానికలు పిండిని పిసుకు అన్నాడు, రొట్టెలు చేయి అన్నాడు. 3 మానికలు పిండి పిసుకు రొట్టెలు చేయడం అంటే మాటలు అనుకున్నారు ఏంది? దైవభక్తి. దావీదు అరణ్యంలో ఉన్నాడు, దావీదు పక్కన కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వారికి ఆహారం పెట్టడం కొరకు బర్జిల్లా అనే వ్యక్తి ఉన్నాడు. బర్జిల్లా అనే వ్యక్తి వారికి ఆహారం కొరకు ఏమని తీసుకెళ్ళాడు? పేలాలు, జుల్లిగడ్డలో, వంట పాత్రలో వండుకోవడానికి మరి ధాన్యం అంటే రైస్ లాంటివి ఇవన్నీ తీసుకొని దావీదు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఎవరు? బర్జిల్లాయి. బర్జిల్లాయికి తినడానికి ఆహారం ఉంది. రాజుగారి కష్టంలో ఉన్నాడని తెలుసుకొని రాజుగారికి వివిధ రకాలైన వస్తువులన్నీ పంపించగలిగాడు బర్జిల్లాయి అనే వ్యక్తి. బర్జిల్లాయి కంటే ఆస్తిమంతులు లేరా? బర్జిల్లాయి కంటే ధనవంతులు ఆ రోజుల్లో లేరా? కానీ బర్జిల్లాయికి ఏముంది? దైవభక్తి. దైవభక్తి, దైవభక్తి అది కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మందిలో నీవుండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దైవభక్తి కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలి. దైవభక్తి కలిగిన స్త్రీలు ఏమి అలంకరించుకొని ఉండాలంటే సత్క్రియలను, సత్కార్యములను అలంకరించుకొని ఉండాలి. ఈ దైవభక్తి అనేది ఇప్పుడు జీవం విషయంలోను, రాబోయే జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదై ఉన్నది. దైవభక్తి అనేది ఎలాంటిదంటే ఇప్పుడు జీవము, రాబోయే జీవము. అంటే ఎంత అద్భుతమైంది దైవభక్తి అనేది. దైవభక్తి అనేది ఎంత అద్భుతమైంది. అందుకని భక్తులు దావీదు గారు అంటాడు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక. నా హృదయ ధ్యానము. కొంతమంది హృదయ ధ్యానం ఒక్కొక్కళ్ళ మీద ఉండింది, ఒక్కొక్కళ్ళ మీద హృదయ ధ్యానం ఉండింది. అదే రాత్రి కూడా కళ వచ్చింది. ఆ కళలో పాపం ఆళ్ళతో ఆ ధ్యానం చేసినట్టు వచ్చింది. తెల్లారి గొడ్డలు చించుకుంటుంటారు. ప్రాక్టికల్, నేను చెప్పేది వాస్తవాలు. సాతాను నిన్ను పడేయాలి, సాతానుడు నిన్ను పడగొట్టాలి అనుకున్నాడు అనుకోండి. ఒక మగపిల్లలోడికి వచ్చే కళ ఎలాగుంటుందంటే ఒక విచిత్రమైన ఆడపిల్లను చూపిస్తాడు. ఏ ఊర్లోనూ చూపించడు, నీ కళ్ళ ఎదుట వాళ్ళనే చూపిస్తాడు. ఆళ్ళతోనూ చక్కగా మాట్లాడుతున్నట్లుగా, ఎంతకో ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా, ఎంతో తీపిగా మాట్లాడుతున్నట్టుగా ఆ రాత్రి కాలం వచ్చింది. తెల్లారి లేకపోతే ఆళ్ళు కానీ ఎదురుపడ్డారనుకో ముసిమిసిగా
ఈడేందే మూతి చప్పరెత్తున్నాడా? ఆడికి రాత్రి కళ వచ్చింది, అందుకని మూతి చప్పరిస్తున్నాడు ఆడు. ఆడవాళ్ళకు కూడా వచ్చి దట్టగే కళ, వీళ్ళు కూడా తెల్లాలి. సహోదరి ప్రాణేశ్వర, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటేవే అంటాడు. సాతానుడు వాడే ఆయుధాలలో ప్రాముఖ్యమైన ఆయుధం ఇది. యవనస్తుల పడగొట్టే ఆయుధం ఇది, గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడేమైనా www.comలో ఉన్న పెద్ద పైల్మాన్ పైల్మాన్ వ్యక్తి ఏం కాడు. ఊహా చిత్రం అంతే, నువ్వు ఊహించుకోవటం. ఆయన ఏదో అక్కినేని నాగార్జున లాగో, ఆయన ఏందో సూపర్ స్టార్ లాగో, ఆయన ఏందో చిరులాగో ఊహించుకుంటారు. ఆ ఊహాగానంలో నువ్వు ఉండిపోతావు. ఊహాగానంలో ఉండిపోయి నవ్వితే ఊడు ఆకుండా అంటాడు. హైదరాబాద్లో నవ్విందంట కాదు, విజయవాడ దాకా వచ్చాడు అంటాడు. బండి మీద వెళ్తా ఆయన ఎస్ఐ ఆడు మామూలు రోజులో ఉన్నాడు ఆయన గారు. వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని ఆమెమన్నా ఇంటికి ఎరగోసుకుంది. ఇంటికి ఎరగోసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, జడేసుకోవడం ఫ్యాషన్ కాదు. ఎన్ని ఇంటికి ఉంటే అన్ని ఇంటికి ఎరగోసుకోవాలా. బండి మీద అలా లెగుస్తుందా, అలా లేస్తూ ఉంటేనే ఆ హ్యాపీనెస్ అనమాట. కుక్కి ఏది ఆ పేలు కండిషన్ ఏంది, ఈపి ఎంతన్నా ఉండుస్తాలో ఎలా లేకపోవచ్చు. హైదరాబాద్లో కొట్టు దగ్గర ఎందుకు ఆగితే పని మీద, కొట్టు దగ్గర ఆగి ఉంటే ఇవెందుకు ఆ కొట్టు దగ్గర ఉన్న వ్యక్తిని చూసి ఊరికి ఎట్టకన్నా నవ్విందంట. విజయవాడ దాకా వచ్చాడు అంటాడు, జారుబాకు వేసుకొని జారేసుకున్నాడు. విజయవాడ దాకా వస్తే వీడికి అర్థమైపోయింది, దేవుడికి ఎస్ఐ గారికి అర్థమైపోయింది. ఎస్ఐ గారు మామూలు విషయం కాదు కదా, చూపుతో చంపేస్తాడు. అరే నన్ను బండి ఫాలో అవుతున్నాడు ఒకడు, నేను పలానా సెంటర్ నేను వచ్చేస్తున్నాను, ఆడు నా వెనకే ఉన్నాడు, మీరు రెండర్ అని చెప్పేశాడు. ఆడిని జబురుకున్నారు విజయవాడలో. దేనికి బండి ఫాలో అవుతున్నావు, హైదరాబాద్ నుండి బండి ఫాలో అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావురా, అసలు ఏంటి, నువ్వు ఎవరు, నీ వివరాలు ఏందిరా, ఏందని అనుకుంటే జబరులు పెట్టాడు. అసలు జబరాల్సింది ఎవరిని చెప్పండి. అప్పటికి ఇద్దరు ముగ్గురికి జానం ఇచ్చాడు. దీని జబరికి ఇది వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమైందని ఆడు ఆలోచించుంటాడు. ఈ కుక్కలో గరిడి కుక్కలో దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు: సత్క్రియలు, సత్కార్యములు కలిగి ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఎదుటివాడు ఏ చూపుతో చూసినా కూడా నువ్వు చూసే చూపుని బట్టి అమ్మా ప్రైజ్ లార్డ్ అనాలా. నిన్ను చూసి మనం చూసినా ఒకటి పని చేయబడతాం. నిన్ను చూసి అమ్మ అనే పదం నోటి నుండి వచ్చి వాడెంత మదప వాసన కలిగిన వాడైనా, వాడెంత మదప కళ్ళు కలిగిన వాడైనా నిన్ను చూసినప్పుడు అమ్మ అనే పదం పలికే విధంగా నీ చూపు ఉండాలి. మాకు ద్రాక్షమల్లి గారు బాగా పరిచయం. ఆ ఇంటికి మేము వెళ్తూ ఉంటాం. చాలా మంది అమ్మా హిమీలు వస్తారు. ఒకడు ఇక్కడ దాకా గడ్డం చేసుకున్నాడు వస్తాడు, ఒకడు ఇక్కడ దాకా పెంచినాడు తిప్పినోడు, రకరకాల వాళ్ళు వస్తారు. వల్లి పద్మ గారు బయటకు వచ్చి వాళ్ళకి టీ ఇస్తుంది. అమ్మా వల్లి ఇవ్వండి టీ పట్టురామా, టీ ఇస్తుంది. వచ్చి వందనాలయ్య అంటది, వెళ్ళిద్ది. వాడు ఎంత కర్కశమైన చూపు కలిగిన వాడైనా వాడు ఎల్లబోయేలోపు అమ్మా నీకు వందనాలమ్మా అని చెప్పాను. ఆమె చూపు అలా దైవ భక్తిని చూపించు. దేవునికి స్తోత్రం. ఎగ్జాంపుల్ చెప్పానంతే. ఈ లూదియమ్మ దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ అని నువ్వు ఎలా గుర్తుపట్టగలవు అంటే
సత్క్రియలు కలిగి ఉంటుంది, సత్కార్యాలు చేస్తుంది. రెండో విషయం, దైవభక్తి అనేది ఇప్పుడు జీవం విషయంలోను రాబోయే జీవం విషయంలోను వాగ్దానముతో కూడుకొని ఉన్నది. దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనది. 6 వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన భక్తి. సంతుష్టి సహితమైన భక్తి అంటే సంతుష్టి. సంతుష్టి అంటే ఏంది? సంతృప్తి అంటే ఏంది? సంతృప్తి. ఈరోజు నాటుకోడి అవి ఎట్లా తిన్నామయ్యా అని అనుకో, అబ్బా సమృద్ధిగా తిన్నానయ్యా. సంతుష్టి అనగా ఇక దాన్ని వర్ణించడానికి వీళ్ళది ఏ ఖాళీ లేదని అర్థం. సంతుష్టి సహితమైన భక్తి అది గొప్ప లాభం తీసుకొస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి, దైవభక్తి గొప్ప లాభం తీసుకొస్తుంది. దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దైవభక్తి అనేది వదిలిపెట్టబాకండి. దైవభక్తిలో ఇమిడి ఉన్న పదాలు ఏంటంటే సత్క్రియలు. ఏ క్రియలు అంటే సత్క్రియలు, మంచి పనులు, మంచి కార్యాలు. నీ ద్వారా ఒక కార్యమో 2 కార్యాలు, మంచి పని. అసలు కొంతమంది బ్లడ్లోనే ఉండిద్దండి, కొంతమంది బ్లడ్లోనే ఉండిద్ది. బ్లడ్లో ఉండటం అంటే ఏంటంటే వాడు పెట్టకుండా వాడు తినరు. ఇతరులకు పెట్టడం అంటే వాళ్ళకి తృప్తి, వాళ్ళ బ్లడ్లోనే ఉండిద్ది. కొంతమంది కూరగాయలు వేసుకొచ్చుకుంటారు శనివారం సంతలో, ఎండిపోయిన తర్వాత పక్కన నెయ్యిలో పారేస్తారు. అక్క 4 కూరగాయలు ఉన్నాయి, మేము వండుకున్నాము, అవి ఇంకా ఉంటే ఎండిపోయేటట్టు ఉన్నాయి, వండుక అక్క అని ఎవరికన్నా 4 కూరగాయలు అన్నా. ఇప్పుడు అన్నా ఎండిపోతే నెయ్యిలోనన్నా పడేస్తావా తప్ప, ఎండిపోతే పెంట పోగులోనన్నా పడేస్తావా తప్ప పక్కన వాళ్ళకి ఇద్దామనే మనసు కూడా రాదు. నీదేమి మనసు నాకు అర్థం కాదు. ఎండిపోతే పారేస్తున్నాం కదండి. నేను అదే అంటా, సంతలోకి వెళ్తే మార్కెట్ దగ్గరికి వెళ్తే అంటాను, ఎండిపోతే పడేస్తారు కదా, 4 ఎక్స్ట్రా పడేయంటారు స్వామి అని చెప్తాను. ఓరక దొంగ కాటలు తూయిబాకండి, 4 కూరగాయలు వేయండి ఎక్స్ట్రా, ఎండిపోతే పడేస్తారు కదా అని అంటారు. పాస్టర్ గారు అని వాళ్ళు ఎళ్ళక ముందే పడేస్తారు, ముందుగానే మనకు చెప్ప ముందుగా. ఎగ్జాంపుల్ చెప్పాను నేను, అంతే. బ్రతికొండగానే మనం ఏదైనా చేస్తాం, చచ్చిపోయిన తర్వాత ఏమి చేయలేము. నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి. బ్రతికుండగా నువ్వు మంచి చెయ్యాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దానిని దైవభక్తి అన్నాడు. ఏ భక్తి అన్నాడు? దైవభక్తి. దైవభక్తి కలిగిన స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు చెప్పారు. దైవభక్తి అనేది ఇప్పుడు జీవము, రాబోయే జీవ విషయంలో ఉపయోగకరమైన, అది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభాన్ని తీసుకొస్తుంది. ఈ లూదియమ్మ ఎలాంటిదంటే 14 వచ్చిన చదవండి ఒకసారి. 16-14 అపోస్తుల కార్యం 16-14. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? వినాలి. ఏమి చెబుతున్నారో సంపూర్ణంగా వినాలి. సిద్ధయ్యనా సిద్ధయ్యకి ఏదో మాట చెప్పారంట. సిద్ధడికి ఏదో మాట చెబితే ఆ మాట పూర్తి అవ్వకముందే వెళ్ళాడంట, వచ్చాడు. ఏడకి వెళ్ళేవారు సిద్ధ అంటేను, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను, రమ్మన్నా వచ్చా. అసలు నేను దేనికి వెళ్ళమన్నారా సిద్ధ? వినాలి. ఏమి చెబుతున్నారో అది క్లియర్గా వినాలి. బైబిల్ ఏం చెబుతుందో
దాన్ని క్లియర్గా వినాలి. ఈమె వింటుంది, పౌలు గారు చెప్పే మాటలు వింటుంది. వింటే ఆశీర్వాదం. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు మాటల గురించి చెబుతున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. జాగ్రత్తగా వింటుంది, జాగ్రత్తగా వింటుంది. ఆదికాండం 27వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళండి. ఆ నుండి ఇక్కడికి వచ్చి పట్టాను అనుకున్నారేమో. ఆదికాండం 27వ అధ్యాయం 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఇట్లు చెప్పుచూ ఉండగా రెబకా వినుచుండెను. పౌలు గారు చెప్పే వాక్యాన్ని లూదియమ్మ వినుచూ ఉండెను. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో చెప్పిన మాటలు రెబకా వినుచూ ఉండెను. వినేం చేసింది? అయ్యా, ఒరే నాయనా, మీ నాన్నగారు ఏశావుని ఏమన్నా అడవిలోకి వెళ్ళిపోయి మాంసాన్ని తీసుకొని వండి తీసుకొచ్చి పెడితే మీ నాన్న ఏమన్నా ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. కాదు కాదయ్యా, పెద్దోడు కాదు ఆశీర్వాదం పొందాల్సింది, చిన్నోడా నీవు ఆశీర్వాదం పొందాలి. అదేందమ్మంటే అదంతేలేరా, నా గర్భంలో మీరున్నప్పుడు, మీరు కదులుతూ పోట్లాడుకుంటూ పెనుగులాడుతూ ఉన్నప్పుడు నేను చనిపోతానేమనే భయముతో దైవ సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, చిన్నవాడు గొప్పవాడు అవుతాడని చెప్పాడు. కాబట్టి మీ నాన్నగారి దీవెనలు పెద్దోడికి కాదురా, మీ నాన్నగారి దీవెనలు నీకే చెందాలి అని క్లియర్గా విని చిన్నోడికి చెప్పింది. వినకపోతే చెప్పేదా? ఇస్సాకు ఏదో మాట్లాడుతున్నాడు పెద్దోడితో అని మెదలపండి వెళ్ళినట్టేది చిన్నోడికి దీవెన వచ్చేదా? చిన్నోడికి దీవెన వచ్చేది కాదు. క్లియర్గా వింది. ఏదైనా విషయాన్ని నువ్వు క్లియర్గా వినాలి. కొద్దిగా విని కొంచెం నేర్చుకొని కొంచెం నేర్చుకునే విధంగా ఉండకూడదు. క్లియర్గా వినాలి. ఎప్పుడు నుంచో గారెలు తినాలనుకుందంట ఒక ఆమె. గారెలు వేసుకోవడం కుదరదంట. పిండి రుబ్బుతుందంట ఎదురింటాను. ఏ అక్క దేనికోసమే రుబ్బుతున్నా పిండి అంటేను, గారెల కోసం రుబ్బుతున్నాను అమ్మాయి అన్నాడు. గారెలు కిట్టాకేనన్నా రుబ్బేది అని అందంట. ఇంతే రుబ్బేది అంది. రుబ్బిన తర్వాత పిండి తీసుకెళ్ళి బాగా చేతులు పెట్టుకొని దానికి ఒక సొక్క పెట్టి బాండీలు వేసిందంట. మాకు కూడా తెలుసులే, గారెలు ఎటువంటి ఇంటికి వెళ్ళిందంట. రుబ్బిందంట ఈంగవాడు రుబ్బి పిండి తీసుకొని చేతిలో పెట్టుకొని ఒక సొక్క పొడిసి వేసిందంట. తీరు తెలియలా. వేసింది నాకే చూసిందిగా. మళ్ళీ దాన్ని తిప్పిందాక చూసినట్టయితే గారి వచ్చేది. కొంతమందికి ఎన్ని సంవత్సరాలన్నా కూరలు అంటారు రాదు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు ఉండి నాకు కూడా కూరలు అంటాం కుదరదు. ఏం పుట్టక చెప్పండి, ఏం పుట్టక? ఆడదే ఆధారం. ఏం పుట్టక? నేను వేరే పాట పాడాల్సి వచ్చిందని అందువల్ల ఒక 10 మందికి కూర చేయటం, ఒక అమ్మాయి చేయటం నువ్వు చూసావు. రెండోసారి నువ్వు చెడగొట్టు, మూడోసారి కూడా చెడగొట్టు, నాలుగోసారి అలా చేస్తావుగా. ఆ అమ్మాయి ఎంత ఉప్పు వేసింది, ఎంత కారం వేసింది, ఎన్ని పాళ్ళు పడితే ఎంత వేసిందో ఒకసారి చూడు. కొంతమందికి అసలు చూడరు, అట్టాగే చూస్తూ ఉంటారు. అనుకోండి, అక్క నువ్వు చేతి ఎంత టేస్ట్గా ఉండిద్దంటే, ఇక అక్క చేయటమే నువ్వు టేస్ట్ చూడటమేనా? ఇక నువ్వు చేయవా? భర్త భార్యకి ఇద్దరు కొనటం చాలా మంది కష్టంగా ఉండిద్ది. ఏంది కూర ఇట్లా చేసావంటేను, నువ్వు అన్ని పేర్లు పెడతావులే అయ్యో, నువ్వన్నీ పేర్లు పెడతావులే అయ్యో. గుమ్మగుమ్మల హోటల్లో తిని నీకు సువాసన అంతా గుమ్మగుమ్మలది నచ్చింది, ఇంట్లో వాసన ఏమన్నా నచ్చింది నీకు? ఏది ఇద్దరు చేయటానిక?
భార్యాభర్తలకి ఇద్దరికి చేయటానికి నీకు ఇద్దరికి చేయటానికి కూడా కుదరట్లేదా? ఏం పుట్టక చెప్పండి అమ్మా, ఏం పుట్టక? ఆ పుట్టక నేను అన్నానా? మీరే అంటున్నారు ఏం పుట్టక. అమ్మాయి దీనికి తగ్గుతాం, కూర్చో, మేలకొని కూర్చో. ఒక్కసారి ఏదైనా చూస్తే అది ఏదైనా రెండోసారి పట్టుకుంటుంది. నేను దేవునికి స్తోత్రం. అది ఏదైనా కొద్ది కష్టంగా ఉంటే మూడోసారి, ఇంకా కొద్ది కష్టం ఉంటే నాలుగోసారి అయినా ప్రయత్నం చేస్తాను. కొంతమంది చేతి వంట అమృతంలాగా ఉండింది, పర్లేదు. కొంతమంది బాగా చేస్తారు. నువ్వు ట్రై అన్నా చెయ్యి, అసలు చేయటానికి ప్రయత్నం అన్నా చెయ్యి. ఒకసారి చెడగొడితే రెండోసారి అన్నా పని సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే నాయనా, జాగ్రత్తగా విన్నానయ్యా, జాగ్రత్తగా నేను విన్నా. దీవెన పెద్దోడికి వెళ్ళకూడదు నాయనా. మీ నాన్న దీవించే దీవెన, నేను దీవించే దీవెన, ఆ దీవెన చిన్నోడా నీకే రావాలయ్యా అంది. కారణం ఏంది? ఎంత గట్టిగా ఎందుకు చెబుతున్నామంటేను, నా గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు రా చిన్నవాడు దీవించబడతాడని, అందుకని ఆ దీవెన రావాలయ్యా అని తల్లి చెప్పింది. అంటే క్లియర్గా విందా వెళ్ళలేదా? చెప్పండి, విందా వెళ్ళలేదా? విందు. మన మాసం బాగా చేసుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా, హల్లెలూయా. చేపల కూర అందరి ఇళ్ళల్లో అందరు తినరు. ఈ మాంసం కూడా అందరి ఇళ్ళల్లో అందరూ చేసిన అందరూ తినరు. అవసరమైతే ఎరగాల పచ్చడం నేర్పించుకొని, అబ్బా నాలుగేందో ఒక విధంగా లాగినట్టుంది, పచ్చడం వేసి పెట్టని ఆ పచ్చడం తిని లేచి వెళ్ళిపోతారు. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, కాస్తమన్నా శివు నెత్తురు నీకుంటే రోషం అన్నా వచ్చిందని. ఏముంటే ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడతారేట? మీకు రోషం రావటాన్ని మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తిడతలేదమ్మో, రోషం రావటానికి మాట్లాడుతున్నా. ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, చక్కగా వినాలి, చేసేది కూడా చక్కగా చూడాలి. వంట చేసి కూడా పెట్టారు అనుకో దీవెని కోసం. రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిన్ను నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. వినుచుండు. తుదైరా పట్టణస్థురాలైన ఎవరు? లూదియమ్మ వినుచూ ఉండెను. దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండి పౌలు గారు చెప్పుచున్న మాటలను వినుచూ ఉండెను. వినుచూ ఉండెను. వింటా ఉండాలి. వింటే నీకు ఆశీర్వాదం. ఇప్పుడు నేను మెసేజ్ చెప్పాను అనుకోండి, క్లియర్గా నేను చెప్పే మెసేజ్ నువ్వు జాగ్రత్తగా విన్నావు అనుకోండి, 100 సార్లు నువ్వు చదివినంత లెక్క. నేను చెప్పే మెసేజ్ నువ్వు క్లియర్గా విన్నావు అనుకో, మళ్ళా 100 సార్లు నువ్వు చదివిన లెక్క, మళ్ళా క్లియర్గా మళ్ళా మాట్లాడగలిగిన స్థాయి స్థితి కూడా వస్తుంది. వినాలి. శాబాదేశపు రాణి అంటుంది, నీ మాటలు అయ్యా సొలొమోను రాజు గారు,
నీ మాటలు వినుచూ ఉండు మనుషులు భాగ్యవంతులు. వినేవాళ్ళు ఎవరంట? భాగ్యవంతులు. వినేవాళ్ళు ఎవరంట? భాగ్యవంతులు. తూదైరా పట్టణస్తురాలైన లూదియమ్మ ఎవరిప్పుడు? భాగ్యవంతురాలు. వినాలి, వింటే భాగ్యవంతులం అవుతాం. దేవుని మాటలు వింటే భాగ్యవంతులం అవుతాం. దేవుని మాటలు శ్రద్ధగా వింటే భాగ్యవంతులం అవుతాం. దేవుని మాటలు అశ్రద్ధగా వింటే, అశ్రద్ధగా పనిచేయవాడు, బద్ధకముగా ఉండేవాడు శాపగ్రస్తుడగును అని బైబిల్ చెబుతుంది. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే భాగ్యవంతులు అవుతాం. దేవుని మాటలు నిన్ను భాగ్యవంతులు చేస్తుంది. దేవుని మాటలు నిన్నేం చేస్తుంది? అందుకని ఏం చేయాలి? పాస్టర్ గారు ఏం చెబుతున్నారని జాగ్రత్తగా పాస్టర్ గారు నోటి అప్పుడే చూస్తా ఉండాలా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన వైపే చూసి వినాలి. వింటే నువ్వు భాగ్యవంతురాలు అవుతావు. వింటే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. కారణం దేని గురించి వింటున్నావు? దేవుని మాటల గురించి నువ్వు వింటున్నావు. పోసగుచ్చినట్లుగా నువ్వు భాగ్యవంతుడు అవుతావు, భాగ్యవంతురాలు అవుతావు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, యూదా వారందరినీ యెరూషలేము కాపురస్తులందరూ, యాజకులను, ప్రవక్తలను, అల్పులను, గనులను, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచూ ఉండగా యెహోవా మందిరములో దొరికిన నిబంధన గ్రంథమందలి మాటలన్నిటిని చదవగా వారు వింటూ ఉన్నారు. వినగా ఎవరెవరు వింటున్నారంట? యాజకులు, ప్రవక్తులు, అల్పులు, ఘనులు, వీళ్ళందరూ దేవుని మాటలు వింటూ ఉండగా, వింటూ ఉండగా. వినేవాళ్ళు ఎవరు? భాగ్యవంతులు. శ్రద్ధగా వినేవాళ్ళు భాగ్యవంతులు. వినాలి. దేవుని మాటలు ఏం చేయాలి? వినాలి. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినాలి, వినాలి, జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. అమ్మా ఇటు చూడండి రా. చిన్నపిల్లలు ఆడుకుంటుంటారులే, ఆడ మనం ఏమనకూడదు. నాకు వెళ్ళి చూడండి. మీరు కూడా చిన్నపిల్లలకి వెళ్ళి చూస్తే మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు ఏంటి అని నేను అలా అన్నగా, అందుకని నాకు వెళ్ళి చూడండి. వినేవాళ్ళు ఎవరంట? వినాలి. ఏదైనా ఒక సబ్జెక్టు గురించి చెబుతున్నప్పుడు అర్థం కాలేదనుకో ఒకసారి వింటే, రెండోసారి విను. అర్థం కాలేదనుకో మూడోసారి విను. నాలుగోసారి క్లియర్గా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే భాగ్యవంతుడు అవుతావు, భాగ్యవంతురాలు అవుతావు. యెరూషలేము కాపురస్తులను, యాజకులను, ప్రవక్తలను, అల్పులను, ఘనులను దేవుని మాటలు శ్రద్ధగా వినుచూ ఉండగా. లూదియమ్మ దేవుని మాటలు శ్రద్ధగా వినుచూ ఉండగా అద్భుతం ఏం జరిగింది? హృదయము తెరవబడింది. దేవునికి స్తోత్రం. వింటే ఏం జరిగింది? హృదయం తెరవబడింది. వింటే ఏం జరిగింది? నీ హృదయంలో కార్యం జరిగింది. వింటే ఏం జరిగింది? నీ హృదయంలో కార్యం జరిగింది. ఇంటికి వెళ్ళి అవలంబిస్తావు నువ్వు. నీ హృదయంలో కార్యం చేసేది దేవుని యొక్క వాక్యం. నీకు రోషాన్ని రేపేది దేవుని యొక్క వాక్యం. నిన్ను పడుకోకుండా చేసేది దేవుని యొక్క వాక్యం. నిన్ను మోకరింపజేసేది దేవుని యొక్క వాక్యం. నీ హృదయంలో మంటని కలిగించేది దేవుని యొక్క వాక్యం. నీ హృదయాన్ని పగలగొట్టేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యం మీద మనసు పెట్టాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చాలా జాగ్రత్తగా వింటుందంట. ఎవరు? లూదియమ్మ. ఎక్కడ ఎవరి గురించి చెప్పాను నేను? యెరూషలేము కాపురస్తులను, అల్పులేమి, గనులేమి, ప్రవక్తలను, యాజకులను వారు వినుచూ ఉండగా ఏం జరుగుతుందంటే హృదయాలు తెరవబడతాయి. వింటే ఏం జరిగింది? హృదయము తెరవబడుతుంది. వింటూ ఉంటే హృదయం తెరవబడింది.
అల్లూరి సీతారామరాజు గారు తెల్లాల గురించి జాగ్రత్తగా బాగా విన్నాడు. వాడు చేసిన శాస్త్రాలు, వాడి పనులు అన్ని విన్నాడు. ఏమైపోయాడు ఆయన? బాణం ఒకటి తీసుకొని నేనే అని నిలబడ్డాడు, పోరాడాడు. స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో సీతారామరాజు గారు ఒక అతను. అంటే ఆయనలో రక్త నాళాలలో జీర్ణించుకుపోయింది. మాకు స్వతంత్రం కావాలా, మా దేశాన్ని మేమే పాలన చేసుకోవాలి. మనకేం రావాలంటే నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను దేవుని పాదాల దగ్గర తెచ్చుకోవాలి, నా కుటుంబం కోసం నేను పోరాడాలి అనే కంకణం నువ్వెందుకు కట్టుకోవు? కంకణం కట్టుకోవాలి. నీకు ఆ భారం రాకపోతే ఎట్లాగా? కంకణాన్ని కట్టుకోవాలి. ఇది దేని బట్టి వచ్చిందంటే వినుచుండగా. వినేవాళ్ళు భాగ్యవంతులు, వింటే హృదయము తెరవబడుతుంది. సామెతల గ్రంథం 19:27 మార్కు సువార్త 4:9, అపోస్తలుల గారి 10:33 3 వచనాలు వరుస చదవండి. సామెతల గ్రంథం 19:27, మార్కు సువార్త 4:9, అపోస్తలుల గారి 10:33 చదవమ్మా. నా కుమారుడా తెలివిని పుట్టించు మాటలు నీవు మేరగోరితివా, ఉపదేశము వినుట మాను కొనకము. ఉపదేశము వినాలి నువ్వు. నా కుమారుడా, చెప్పే ఉపదేశం, చెప్పే బోధ, చెప్పే మాటలు నువ్వు వినాలి. వింటే ఏం జరుగుద్ది? కింద రాయబడి ఉంటది, మేలు జరుగుతుంది అని. మార్కు సువార్త 4:9, వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. కొంతమందికి చెవులు ఉండవు, దొరచెవులు అంటాడు, మందపు చెవులు అంటాడు. కాబట్టి కొంతమందికి చెవులు ఉంటాయి కానీ అసలుకి ఏమి చెవుల్లోకి వెళ్దాం. చెవులు ఉంటాయి కానీ చెవుల్లోకి వెళ్దాం. ఏంద్రా బాబు అంటే దొరచెవులు అంటే వాళ్ళకి దొరద మాటలు అయితే వెళ్తాయి, మామూలు మాటలు వెళ్ళవు. కొంతమంది దొరచెవులు ఉంటాయి. దేవుని యొక్క వాక్యం నీ చెవుల్లో నుండి గింగురమంట వెళ్ళాలి లోపలికి. హృదయాన్ని కడిగేది దేవుని మాట. చెవు గలవాడు వినుగాక. అపోస్తలుల గారి 10:33. పేతురు గారు, నిన్ను పిలిపించాము, నువ్వు వచ్చిన పని మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చెబితే మేము వినటానికి సిద్ధముగా ఉన్నాము. అందుకని వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారంట. పేతురు గారి యువతర మాటలు. వాళ్ళు వింటూ 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 ఉండగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగటం ప్రారంభమైంది. కారణం ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారు. అసలు పేతురు గారు వస్తుంటే కొన్నేళ్ళు ఇంటి వాళ్ళందరిని, బంధువులందరూ సమకూర్చుకున్నారు. జాగ్రత్త కూర్చున్నారు, ఎవరి కాళ్ళు జాగ్రత్త కూర్చున్నారు. పేతురు లోపల రావడం ఆయన కాళ్ళ మీద పడ్డాడు వెళ్ళిపోయి. కాదు, ఆ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదయా, నేను కూడా నీలాంటి మనిషిని నేను. కాబట్టి మీకేం కావాలో దేవుడు ఎందుకు పంపించాడు ఆ మాట చూద్దాం పదండి అని యేసయ్య గురించి బోధ చేస్తూ ఉండగా, వాళ్ళు వింటూ ఉండగా, వీళ్ళు బోధ చేస్తూ ఉండగా, వాళ్ళు వింటూ ఉండగా దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీదకి దిగగా వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే వినాలి, దేవుని బోధ గురించి వినాలి. పౌలు చెబుతున్న బోధ తూదైనా పట్టణస్థురాలైనా లూదియమ్మ వింటుంది. సొలొమోను బోధ అక్కడున్న ప్రజలు వింటా ఉన్నారు. యెరూషలేము కాపురస్తులు కానివ్వండి, యాజకులు కాని, గనులు కాని, అల్పులు కాని, వీళ్ళందరూ దేవుని మాటలు వింటున్నారు. వినాలి, వినాలి. వింటే భాగ్యవంతులు, వింటే హృదయము తెరవబడుతుంది. ఈమె ఏ పట్టణస్తురాలు? నేను ఒక వచనంలోనే ఉన్నా, ఒక వచనంలోనే ఉండి వెళ్తున్నా. ఇప్పుడు ఆ ఒక వచనంలో 3వ పాయింట్లో వెళుతున్నా. ఆమె ఏ పట్టణస్తురాలంట? తూతైరా పట్టణస్తురు, తుయతైరా పట్టణస్తురాలు. ఈమె అసలు వినండి, జాగ్రత్తగా వినండి. ఈమెను బట్టి అంట సంఘం కట్టబడిందంట. ఏమని బట్టి? ఒక లేడీ ప్రభు కోసం నిలబడితే ఆమెను బట్టి సంఘం కట్టబడింది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. నాకెళ్ళి చూడండి, మీరు తీవ్రంగా బైబిల్కి వెళ్ళి చూస్తే అర్థం కాదు. నాకెళ్ళి చూడండి, బైబిల్కి వెళ్ళి చూడమన్నప్పుడు చూడండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఒక మెయిన్ సంఘం ఏంటంటే తుయతైరా.
తూతైరా అనే సంఘం కూడా ఒక మెయిన్ సంఘం. అంటే ఎవరిని బట్టి తూతైరా పట్టణంలో సంఘం కట్టబడిందంటే లూదియమ్మను బట్టి సంఘం కట్టబడింది. ఈ విత్తనము తాలు గింజ లేదా గట్టి గింజ? చెప్పండి, ఏ గింజ? ఈ గింజ గట్టి గింజ. మేము రక్షించబడ్డామునండి. బాప్తిజం పొందామండి. సంకల కొట్టుకోవడానికి రక్షణ పడతాం, బాప్తిజాలు కాదు. ఎన్ని నీటిలో మునిగి రావచ్చు తర్వాత నీటిలో మునిగి పైకి రావడం ఏమన్నా పెద్ద విశేషం? నువ్వు గట్టి గింజగా ఉంటే నీ ద్వారా దేవుని పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి గింజ, గట్టి గింజను తీసుకొని ఒక 30 సంవత్సరాలు ఒక పెట్టిలో దాయి, 30 సంవత్సరాలు ఒక పెట్టిలో దాయి, 30 సంవత్సరాల తర్వాత గట్టి గింజను తీసుకెళ్లి భూములు ఏమైతుంది? వలకెత్తింది. దేవునికి స్తోత్రం. అదే గింజ గట్టి గింజ. తాను గింజలు ఒకవేళ దాయి, అది ఎన్ని సంవత్సరాలు చూసినా మొలకెత్తనే ఎత్తదు. లూదియమ్మ, తూతైరా పట్టణస్తురాలైన లూదియమ్మ గట్టి గింజ, గట్టి గింజ. వ్యాపారస్తురాలామె, వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి. వ్యాపారం చేసుకునే వ్యక్తులకి ఏ మనిషి దగ్గర ఏం మాటలు మాట్లాడతామో బాగా కుదిరుండాలి. ఎల్ఐసి పాలసీ వాడు కూడా కుదిరుండాల, లేదా పాలసీలు కట్టరు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇతరులతో మాట్లాడే వర్షణ కుదిరుండాల. నీవు 5 నిమిషాలు మాట్లాడితే ప్లాట్ అయిపోవాలాడు. అలాంటి వ్యక్తినే ఎవరు లూదియమ్మ. ఎవరు లూదియమ్మ? ఏ పట్టణస్తురాలు ఈమె? జాగ్రత్తగా వింది, దేవుని మాటలు బట్టి నింపబడింది, హృదయము తెరవబడింది, బాప్తిజం పొందింది, అనగా రక్షింపబడింది. ఆమె ద్వారా తూతైరా పట్టణంలో సంఘము స్థాపించబడింది. ఏ రోజన్నా గట్టి కిందగా ఉన్నాననుకున్నావేమో నువ్వు. నా మనవరాల దగ్గరికి వెళ్దాం పదయ్యా, నా మనవరాల దగ్గర ప్రార్థన పెడదు. నా కుమారుడు ఉన్నాడయ్యా, పద నువ్వు నా కుమారుడి దగ్గర ప్రార్థన పెడదు. నా కుమార్తె ఫలాన్ని చోటిచ్చానయ్యా, వెళ్దాం పదయ్యా, నా కుమార్తె ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడదు. అక్కడ అవసరమైతే నెలకొకసారి, అవసరమైతే 1000 రూపాయలైన కారుకి నేను ఇస్తానయ్యా, నెలకు ఒక రోజు వెళ్ళి నా కుమార్తె ఇంటి దగ్గర కూటం పెట్టయ్యా. నా కుమార్తె కూటం ఇల్లు కూడా రక్షింపబడాలా. నా కుమార్తెని బట్టి ఆ ఇళ్ల పక్కన వాళ్ళు కూడా రక్షణలోకి రావాలా. గట్టి కింద చేయాలి. దేవునికి స్తోత్రం. అసలు నువ్వు రాకనే కష్టమైతే ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎక్కడి నుండి? ఏడ తుమ్మితే ఊరు బయట ఇటు పడింది, గట్టికి తుమ్మితే అటు వినబడింది. తుమ్ము కంటే అది కూడా వచ్చిన అటు వినబడింది, ఇటు కూడా వినబడు. నేను తుమ్మే మాట్లాడుతున్నా, మళ్ళీ మీరు వేరే అర్థం చేసుకోవాలి. ఎటైనా వినబడింది. ఎటు వినబడినా దేవుని మందిరానికి 4 ఇళ్ళు దాటొచ్చి దేవుని మందిరంలో కూర్చొని అయ్యా అని ప్రార్థన చేయటం నీకెంత బరువో. 4 ఇళ్ళు దాటొచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేయటం నీకెంత కష్టమో. నువ్వేడ గట్టి కిందగా ఉంటావు, గాలి కొడితే ఎగిరిపోతావు పొట్టు కింద పొట్టులాగా. దేవుని కొరకు గట్టిగా నిలబడే గింజలుగా మార్చబడుదురుగాక. దేవునికి స్తోత్రం. గట్టి చెబుదాం హల్లెలూయా. ఈమె ఏ పట్టణస్తురాలు? తూతైరా పట్టణస్తురాలు. ఈమె ద్వారా సంఘం కట్టబడిందని చెబుతున్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గేము, తూయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు
చెప్పుట నేనేమి మాట్లాడుతున్నా ఈ విషయాలన్నీ నువ్వు రాసుకొని పంపమని చెప్పాను సంఘాలకి. ఈ 7 సంఘాలు లో ఒక సంఘం తూతైరా సంఘం. 7 సంఘాలలో ఒక సంఘం తూతైరా సంఘం. ఈ తూతైరా సంఘం ఎవరిని బట్టి ఏర్పాటు చేయబడింది? తూతైరా పట్టణంలో అంటే ఒక్క స్త్రీ ప్రభు కొరకు నిలబడింది. ఒక్క సమరి స్త్రీ సమరయ పట్టణం రక్షింపబడటానికి ఒక్క స్త్రీ నిలబడింది. ఒక్క స్త్రీ ప్రభు కొరకు నిలబడితే, ఒక్క స్త్రీ నిలబడితే గొప్ప కార్యం జరుగుతుంది. తప్పు చేయాలనుకున్నా చేసింది, మంచి చేయాలనుకున్నా చేసింది. స్త్రీ ఏం చేయాలనుకున్నా, ముంచాలన్న స్త్రీయే, చెప్పండి, ముంచాలన్న స్త్రీయే, తేల్చాలన్న స్త్రీయే, కుటుంబం బాగుండాలన్న స్త్రీయే, కుటుంబం నాశనం కావాలన్న స్త్రీయే, కుటుంబం అందంగా ఉండాలన్న స్త్రీయే, కుటుంబం వికారంగా ఉండాలన్న స్త్రీయే. నీ ఇష్టం. స్త్రీ ఎంత ప్రాముఖ్యమైనది చూడండి మీరు. స్త్రీలు ఎంత గట్టివాళ్ళు, ఎంత దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చాడో. ముంచాలన్నా నువ్వే, చెప్పండి, ముంచాలన్నా నువ్వే. ఏమండి, జాగ్రత్త అండి. ఆదివారం ఉదయాన్నే పని కూడా వచ్చిందా నీకు? సరేనండి, జాగ్రత్త. ఇంత మొత్తం పెడుతున్నాను బాక్స్కి, తిను. లేకపోతే ఉడిపి వాటర్కి వెళ్ళు. ఉడిపి వాటర్లో 50 రూపాయలు టిఫిన్ చేయి. కానీ కూలి మాత్రం జాగ్రత్త ఇంటికి పట్టండి. మీరు జాగ్రత్త కాదు కూడా పట్టాలి. ఉడిపి వాటర్లు ఎంత తినండి. ఉడిపి వాటర్లో ఎంత తిని మీరు సాయంకాలానికి 1000 రూపాయలు పడిందా 800 పడిందా తీసుకురండి. ఉడిపి వాటర్కి వెళ్ళటం ఆదివారం పని కాదు, నువ్వు నేర్పించాల్సింది. ఆదివారం దేవుని దగ్గర తీసుకురావడం నేర్పించాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఎన్నన్నా చెప్పు, 8 మీద వర్షం పడ్డట్టే. కొంతమందికి ఎన్నిసార్లు అన్నది చెప్పు, 8 మీద వర్షం చుక్కబడ్డట్టే. ఈమె అలాంటిది కాదు. ఈమె పౌలు చెప్పిన వాక్యం ఈమె విన్నా, వీళ్ళ కుటుంబం విన్నారా? జాగ్రత్త వినండి. మీరు వాక్యాన్ని ఏదో కన్ఫ్యూజన్గా వినబాకండి. పౌలు గారు నది ఒడ్డున వాక్యం చెబుతున్నప్పుడు ఓదారంగు పొడి అమ్ముకుంటున్న తూతైరా పట్టణస్తురాలైన లూదియమ్మే విందా? లూదియమ్మ ఇంటోడు కూడా విన్నారా? చెప్పండి. లూదియమ్మే వింది. లూదియమ్మ వినేం చేసుకుంది? తన ఇంటోళ్ళని మార్చుకుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయి పోదేం చేయలా, తన ఇంటి వాళ్ళని మార్చుకుంది. లూదియమ్మ తన ఇంటి వాళ్ళని కట్టుకుంది. ఇది గట్టి గింజ. అందుకే ఈమెను బట్టి ఏమేర్పడింది? సంఘము ఏర్పాటయింది. ఏమైందంట? సంఘం పేరేంది? తూతైరా సంఘం. తూతైరా పట్టణంలో కట్టబడింది కాబట్టి లూదియమ్మ ద్వారా తూతైరా సంఘం. మార్టిన్ లూథర్ గారి ద్వారా సంఘం కట్టబడింది, మార్టిన్ లూథర్ సంఘం. ఆ తర్వాత ఫాక్స్ దొరగారి ద్వారా సంఘం కట్టబడింది కాబట్టి ఫాక్స్ గారి సంఘం. ఆ తర్వాత రీహార్డ్ బాంకే, ఆ తర్వాత యేసన్న, ఆ తర్వాత ఇంకొక ఆయన, వేరే రకరకాల భక్తులు వచ్చి సంఘాలు కట్టుకున్నారు. వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. మా తల్లండి, మా నాయనమ్మండి, మా అమ్మమ్మండి, మా బుద్ధ మా అంటే అట్టగా తూతైరు ఎవరు, సార్దీస్ ఎవరు, ఫిలదెల్ఫీ ఎవరు, లవోదిక ఎవరు? వాడు బట్టి సంఘాలు కట్టబడ్డాయి. ఒకళ్ళు మాట్లాడితే మేము గడ్డ పనులు నాటితే స్ట్రాంగ్ ఉంటుంది అంటాడు. ఏడ స్ట్రాంగ్? బ్రదర్ సంఘం ఎలా వచ్చింది? బ్యాప్టిస్ట్ ఎలా వచ్చింది? క్యాథలిక్ ఎలా వచ్చింది? పెంతుకోస్తు ఎలా వచ్చింది? సిఎస్ఐ ఎలా వచ్చింది? రకరకాల పేర్లు, రకరకాల సంఘాలు, ఎన్నో సంఘాలు ప్రపంచంలో విస్తరించినాయి. ప్రతి సంఘం యేసయ్యనే చూపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నీ సంఘం కంటే నా సంఘం పెద్దది, నా సంఘం కంటే నీ సంఘం గొప్పది ఇలా చెప్పుకోవడం. ఎవరి కాళ్ళు గొప్ప అనుకుంటే భూమి మీద బ్రతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. మీకంటే మేమే పర్లేదని అనుకుంటేనే బతుకుతారు. సంఘాన్ని సరి అయిన రూట్లోకి నడిపించడానికి సేవకుడు ప్రయత్నం చేయాలి. విశ్వాసిని కరెక్ట్ అయిన రూట్లో నడిపించడానికి సేవకుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. తూతైరా పట్టణస్తురాలైన లూదియమ్మ ద్వారా
తూతైరా పట్టణంలో సంఘము కట్టబడింది. 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. తూతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంగిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు తూతైరా సంఘానికి చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నవని నేను ఎరుగుదును. అయినను తప్పడం మోపవలసి ఉన్నది. ఏమనగా, ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళ నీలో ఉంచుచున్నావు అన్నాడు. అంటే మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి, సబాష్ అనేటట్టున్నాయి. కానీ మీరు ఎలా ఉన్నారంటే యెజబెలు యొక్క బోధలో ఉన్నారు అన్నాడు. ఏ బోధలో ఉన్నారంట? యెజబెలు అంటే ఎవరు? యెజబెలు ఆహాబు భార్య. ఆహాబు భార్య ఏ బోధ చేసింది? నాబోతును చంపేపించడానికి కంకణం కట్టింది, కుట్ర ఆలోచన చేసింది. ఏమండి, ఆయన గోడుకు తించేద్దాం, ఆయనని నువ్వేంది అట్లా అలిగి పడుకుంటావేంది? నేను ఈ గోటికి చక్కగా ఆ ఆకుని అలాగ చుట్టి ఆకులు కాస్త సున్నమేసి ఒక్కేసి నీ నోట్లో అలా నెడతా, నువ్వు కూడా అలా చుట్టుకొని ఆకేసి ఒక్కేసి నువ్వు కూడా నా నోట్లో ఇలా నెట్టు. ఈ విధంగా మనం చిలక గోరింకలాగా ఉండాలి తప్ప నువ్వేం దానికి అలిగి పడుకుంటావేంటి? నీ నోరు పండాలి, నా నోరు పండాలి. ఎన్ని నోవులు నోసుకుంటే ఎలా పండుతుంది? మనం అలా పండాలి. మనం ఆయన చూసి నువ్వు ఎడుతావేంది? నేను తెల్లారిపాటికి ఆయన లేపను అంది. మామూలు కాదు ఇది. తెల్లారిపాటికి లేపేసింది. ఎవరు? యెజబెలు తెల్లారిపాటికి ఎవరిని? నాబోతుని ద్రాక్ష తోటను ఆక్రమించుకునేటట్టు చేసింది. తప్పుడు సాక్షులు ఇద్దరు లేవనెత్తింది. రక్తం అక్కడే కక్కేటట్టుగా చచ్చిపోయేటట్టుగా చేసింది. ఏలియా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఏలియాని పంపించాడు. ఆహాబు రాజు వెళ్ళిపోయి ద్రాక్ష తోటలో దిగుతున్నాడు. యెజబెలు భర్త ఆహాబు వెళ్ళిపోయి ఇక నాబోతు ఎటు తిరిగి చచ్చిపోయాడు కదా, ఈ ద్రాక్ష తోటకి మందే కదని ద్రాక్ష గెల్లకెళ్ళి చూస్తూ, ఎవరా నాబోత, నేను అడిగినప్పుడు ఇస్తే కూర మొక్కల కన్నా వేసుకునేవాడు కదా, నా మాట ఎందుకలేదు అని ద్రాక్ష ఇక్కడ దిగుతున్నాడు. నా మాట ఎందుకలేదు, నా మాట ఎందుకలేదు, నా మాట ఆ ద్రాక్షకాయ ఓడుతున్నాడు, నా మాట ఎందుకలేదు నువ్వు అని. అంతలోకి ఏలియా వచ్చాడు. నీ మాట వింటాడు అని చెప్పి, ఓరి నా పగవాడు ఎడకు వచ్చావని ఈయన లేచాడు. నీకు పగవాడిని అయితే అయ్యాను కానీ నీకు పగవాడిని ఎట్టగయ్యాను? మీ ఇంటి సరిహద్దు రాళ్ళు ఏమైనా మార్చాను నేను? దొంగ నోట్లు ఏమైనా మార్చానా నేను? ఏమైనా మీ బంగారం తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నానా? మీ ఇంట్లో ఉన్న పత్రాలు తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నా మీరు వాళ్ళు? నేనెట దొంగ ఏంటారు? నేను మాట్లాడతాను అని చెప్పి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నాబోతును అన్యాయంగా చంపేపించి నాబోతు రక్తానికి కుక్క లాగేటట్లుగా నువ్వు చేసావు కాబట్టి నీ రక్తం కూడా అదే ప్లేస్ లో కుక్క లాకపోతున్నాయి అని చెప్పాడు. మళ్ళీ 3 అనుకుని ఇంటికి వెళ్ళిపోయి ముసుగేసుకున్నాడు. ముసుగేసాడు. తూతైరా పట్టణస్థురాలుగా ఉన్న తూతైరా సంఘంలో అన్ని క్రియలు వెల్ అండ్ గుడ్, అన్ని బాగున్నాయి. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు కూడా మరి విశేషంగా ఉన్నాయి. అంతా ఓకే. కానీ ఏ ఆత్మ, ఏ స్పిరిట్ పనిచేస్తున్న సంఘంలో? యెజబెలు స్పిరిట్ పనిచేస్తుంది. ఏ స్పిరిట్ పనిచేస్తుందంట? యెజబెలు స్పిరిట్. కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు, సిట్ అంటే పాస్ట్ గారు కూర్చోవాలా, స్టాండ్ అంటే నుంచోవాలా, షటప్ ఎవరు మౌత్ అంటే నోరు మూసుకోవాలా, గెట్ అవుట్ ఎవరు క్లాస్ అంటే వెళ్ళిపోవాలా. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి అనుకుంటా పాస్ట్ గారు అంటే, ఆస్గారు కూర్చో అలా కూర్చోవాలి అంతే, ఆస్గారు లే అనగ లేవాలా, పాస్గారు నోరు తెరువు అనగలు తెరవాలా, పాస్గారు పీచేముంటే అనగలే దౌడేముంటే అనగలేదు పరిగెత్తాలా. యెజబెలు స్పిరిట్ పనిచేస్తుంది సంఘంలో, జాగ్రత్త, సరి చేసుకోండి అని చెప్పాడు. ఈ సంఘం కట్టబడడానికి లూదియం ఎంత కష్టపడ్డాదో,
తూతైర పట్టణంలో సంఘం కట్టబడ్డానికి లూదియం ఎంత కష్టపడిందో, సంఘంలో క్రియలు బాగున్నాయి, ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ యెజబెల్ స్పిరిట్ ఉంటుంది, దాన్ని పోగొట్టుకోండి మీరు అన్నాడు. యెజబెల్ స్పిరిట్ అంటే రాంగ్ డైరెక్షన్స్, ఇచ్చే డైరెక్షన్ రాంగ్ గా ఇవ్వటం. అలాంటి సిద్ధాంతం పనిచేస్తుంది, మీరు సరి చేసుకోండి అన్నాడు. 2వ అధ్యాయము 25వ వచనం, ప్రకటన గ్రంథం 2:25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అని తూతైరా సంఘానికి చెబుతున్నాడు. నేను వస్తా, నేను వచ్చే అంతవరకు ఓ తూతైరా సంఘస్థులారా, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, నేను మరలా వస్తా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అందరూ పాడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. నేను వచ్చేంత వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. విశ్వాసంలో బలహీనులు కావాకండి. మీరు గట్టి గింజగా ఉండండి. గట్టి గింజలో నుండి ఫలాలు వస్తాయి. ఒక విత్తనం వేస్తే 100 ఫలం రావాలి. నువ్వు రక్షించబడ్డావంటే నీ ద్వారా నీ కుమారుడు, నీ ద్వారా నీ కుమార్తె, నీ ద్వారా నీ అన్న, నీ ద్వారా నీ అక్క, నీ ద్వారా నీ చెల్లెలు, నీ ద్వారా మీ పెదనాన్న, నీ ద్వారా మీ చిన్నాన్న, నీ ద్వారా మీ పెద్దమ్మ, మీ చిన్నమ్మ, వీళ్ళు రక్షింపబడాలి. ప్రయత్నం చేయాలి. మనం చెప్పాలి, బాగా పట్టుకొని ఓదాలి. తన ఇంటి వాళ్ళకి వెళ్ళి చెప్పింది అని. పౌలు గారు ఈ మొక్కదానికే చెప్పాడు, కానీ ఈ వెళ్ళి బోరుదింది ఇంట్లో, ఇంటి మొత్తాన్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి, కానీ నేను ఒక వచనంలోనే ఉన్నా. ఆమె ఏం చేసిందంట? దైవభక్తి కలిగిన స్త్రీ, 2 శ్రద్ధగా వింటూ ఉంది. ఈమె తూతైరా పట్టణస్థురాలు. 3 విషయాలు చెప్పారు. 4వది, పౌలు బోధ యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పే బోధ ఏంది? ఎట్లా వచ్చిందంట? లక్ష్యం ఉంచుట. లక్ష్యం ఉంచడం అంటే ఏంది? లక్ష్యము, నిర్లక్ష్యము. లక్ష్యం అంటే ఏంది? నిర్లక్ష్యం అంటే ఏంది? రెండు మాటలు నేర్చుకోండి, ₹1,00,000 ఇస్తాను. 4 మాటలు నేర్చుకోండి, 10 కోట్లు ఇస్తాను. బాగు 10 కోట్లు అంట. ఉండు, 4 మాటలేనంట. అంటే వింటూ ఎట్లా వింటారు ఇప్పుడు 10 కోట్ల వరకు? 3 సీట్లు ఒక్కొక్కటి పడుతుందంట ఇళ్ల స్థలం. జాగ్రత్త వినండి. భాగ్యవంతులు వినేవాళ్ళు, భాగ్యవంతులు. 10 కోట్లు కాదురా స్వామి, భాగ్యవంతులు అన్నాడు. వింటే హృదయం తెరవబడింది, నువ్వు భాగ్యవంతురాలు, భాగ్యవంతుడు అవుతావు అన్నాడు. నేను 4వ మాట చెబుతున్నాను. 1, దాన్ని ఫస్ట్ మాట ఏంది? దైవభక్తి కలిగిన స్త్రీ. 2, జాగ్రత్తగా వింటూ ఉంది. 3, తూతైరా పట్టణస్థురాలు. 4వది, చెప్పే బోధ యందు లక్ష్యముంచెను. ఏం చేసిందంట? లక్ష్యం. నేను ముగించబోతున్నాను. 4 మాటలు మోసుకొని వెళ్ళండి. 1 మాట ఏంది? దైవభక్తి కలిగిన స్త్రీ. 2వ మాట ఏంది? జాగ్రత్తగా వింది. 3వ మాట తూతైరా పట్టణస్థురాలు, అందుకని ఆ పట్టణంలో సంఘం కట్టింది ఆమె ద్వారా. 4వ విషయం ఏంది? లక్ష్యముంచెను. లక్ష్యము, నిర్లక్ష్యము. నిర్లక్ష్యం చాలా వెరీ వెరీ డేంజర్. వెరీ వెరీ డేంజర్ నిర్లక్ష్యం. దేవుని పని శ్రద్ధ కలిగి ఉండాలి, లక్ష్యం ఉంచాలి, భయం ఉండాలి, భయముతో ఉండాలి, వణుకుతో ఉండాలి. లక్ష్యం ఉంచిందంట. లక్ష్యం ఉంచుట. 2 రిఫరెన్స్లు చూపించి నేను వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతటా
ఏడ్చి అంతటా రూతు గ్రంథం 2:10 అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని పరదేశీనైన నా యందు లక్ష్యముంచునట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేయుచున్న పని అంతయు నాకు తెలిసింది, అందుకే నేను నీ యందు లక్ష్యముంచాను. దేవునికి స్తోత్రం. అమ్మా, భర్త ఉండగానే అత్తను చూడట్లేదు ఎవరు? భర్త ఉండగానే అత్తను చూడట్లేదు, అత్తను ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు. భర్త చనిపోయిన తర్వాత కూడా, నీకు పిల్లలు పట్టకపోయినా, నిండు యవ్వనములో ఉన్నప్పటికీ కూడా నీ అత్తను వంటి పెట్టుకుని ఉన్నావే, ఈ విషయాన్ని నేను తెలుసుకొని నీ యందు నేను లక్ష్యం ఉంచాను. అంటే లక్ష్యం ఉంచడం అంటే నీ యందు శ్రద్ధ నిలిపాను. పౌలు గారు బోధ యందు ఈమె ఏం చేసిందంట? లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటి? ఒకటి హృదయం తెరవబడ్డ, 2 రక్షించబడ్డ లూదియమ్మ. ఇక్కడ లక్ష్యం ఉంచడం వల్ల, బోయాజు లక్ష్యం ఉంచడం వల్ల ఈమె లైఫ్ టర్న్ అయిపోయింది. ఈమె లైఫ్ ఏమైంది? మారిపోయింది. బోయాజు అంట లక్ష్యం ఉంచాడంట. ఎవరి మీద? రూతు మీద. జరిగింది ఏందో 2:19 రూతు గ్రంథం 2:19. ఆమె అత్త ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పని చేసితివి? నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగాక. అనగా ఆమె తాను ఎవరి యొద్ద పని చేసిందో, ఎక్కడ పరిగెరుకుందో, ఏ పొలములో ఉందో ఆ మనుషుడి పేరు బోయాజు అని చెప్పింది. ఆ వంటది వాళ్ళంత బోయాజు అని ఎప్పుడైతే చెప్పిందో ప్రాణం లేచి వచ్చేసింది. అక్కడ కొన్ని మాటలు మాట్లాడిద్దాన్ని. నీ మీద లక్ష్యం ఉంచింది ఎవరమ్మా? బోయాజమ్మా. బోయాజ్ ఎవరో కాదు, నా కొడుకు లాంటి వాడు, నాకు సమీప బంధువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లక్ష్యం ఉంచుట. దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుట, పనిలో లక్ష్యం ఉంచుట. మనం చేసే ప్రతి పనిలో లక్ష్యం ఉంచాలి. ఏదైనా ఒక పని నేర్చుకోవాలనుకో, శ్రద్ధ కలిగి ఆ పని నేర్చుకోవాలి. శ్రద్ధ కలిగి కరెంటు పని చేయాలండి, శ్రద్ధగా నేర్చుకుంటే లైట్లు వెలుగుతాయి. లేకపోతే ఇక్కడ కనెక్షన్, అక్కడ కనెక్షన్, ఇక్కడ ఇచ్చామనుకో, స్విచ్లు వేసినట్టు టపా 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 పేలిపోతాయి. అంతేనా కాదా? ఆపరేషన్ చేసినప్పుడు కత్తి లోపల పెట్టి ఆపరేషన్ చేశారండి. లక్ష్యం ఉంచాడా డాక్టర్ గారు? అలక్ష్యంగా చేశాడా? ఇక ఆపరేషన్ అయిపోయి కుట్లు మాత్రం కానీ కడుపులో పోవట్లేదంట. ఒకటే నొప్పి, ఒకటే బాధ. లోపలే ఉంది, కత్తి రెండు లోపల. ప్రియులారా, గబాల మర్చిపోయి కత్తి లోపల పెట్టి ఆపరేషన్ చేశాడు. ఎందుకు మళ్ళీ కడుపులు లేకపోతుంది? స్కాన్ చేస్తే కత్తి కనపడుతుంది బాగా ఇట్లాగా. మళ్ళీ కోసి కత్తిరి తీసి మళ్ళీ కుట్లేసాడు. డాక్టర్ నిర్లక్ష్యంగా ఉంటే మన ప్రాణాలు ఉన్నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి. మా మామయ్య కూతురు, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. బాపట్లలో మిండాల డాక్టర్ అని, ఆపరేషన్లో నెంబర్ 1 డాక్టర్ ఆయన. ఆపరేషన్ చేయటంలో నెంబర్ 1 ఆయన. అసలు మంచి డాక్టర్. మరి ఏ రిస్కులో ఉన్నాడో, ఏ ఇసుకులో ఉన్నాడో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి ఏ పేరు కట్ చేయకూడదో, ఏది కట్ చేసాడో కట్ చేసి, ఇక ఈ అమ్మాయి చచ్చిపోయిందిరా, ప్రాణం తీశాను అనుకున్నాడు. ఆ ఇసుకిసుగా వచ్చేసాడు.
ఆపరేషన్ వాళ్ళ నాన్న గమనిస్తున్నాడు, అమ్మాయి నాన్న ఏందా విసుగు వచ్చేస్తున్నాడంటే ఈ అమ్మాయి కండిషన్ కొంచెం బాగాలేదు, వెంటనే గుంటూరు పంపించాలి, ఆ ఆపరేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, గుంటూరు పంపించాలి. అప్పటికి ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఆక్సిజన్ పెడితే అట్టకి అమ్మాయి అట్ట గాలి లాగుతున్నట్టుగా, గాలి పోతున్నట్లుగా, గాలి అవుతున్నట్టుగా, గాలి పోతున్నట్లుగా చూసే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది అని ప్రాణం ఎప్పుడో పోయింది. ఇక ఈయన ఏం చేశాడు, ఈయన తప్పుని ఎట్టకైనా కప్పుకోవడానికి గుంటూరు హాస్పిటల్ పంపించి గుంటూరు డాక్టర్ చెప్పాడు, అయ్యా ఇటు తిరిగి ప్రాణం పోయిందిరా, నా దగ్గర పొరపాటు అయిపోయింది, ఎట్టకన్నా మేనేజ్ చేసి ఇది ఏదో క్రిటికల్గా ఉందని మీరు చెప్పి ఈ ఆపరేషన్ సక్సెస్ కాలేదని లేదా ఇంకోటి చెప్పి ప్రాణం పోయిందని మీరు చెప్పేసి నా మీద నింద తీసేస్తే మీకు డబ్బులు ఇస్తానని ఎట్లా మాట్లాడుకున్నాడు. ఈయన చాలా మొండోడు. మా అక్కని వాళ్ళ ఇంట్లో ఇచ్చాను, నాకు మామీ అవుతాడు ఆయన, వాళ్ళు ఊరుకోరు. డాక్టర్కి సరే ఇటు రారా అన్నారు, లేదని చెప్పు ఏమి జరిగిందో చెప్పు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి విసుగుగా వచ్చి కంగారుగా నా కూతురికి గుంటూరు తీసుకొచ్చి, నా కూతురికి ఏమి జరిగిందో చెప్పు, ఏమన్నా అయిందంటే నిన్ను చంపేస్తావరా జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడితే నరసాయిపాలెం ప్రెసిడెంట్, కంగడపాలెం ప్రెసిడెంట్, తొమ్మిడిపాలెం ప్రెసిడెంట్, అట్ట 4 ప్రెసిడెంట్లు అందరూ పిలిచి ఆపరేషన్ నేను తప్పు చేశాను, నా చేతిలోనే ప్రాణం పోయింది, నా తప్పును కప్పిపెట్టుకోవడానికి ఏదో ప్రయత్నం చేశాను, నా వల్ల కాదని వాడు ఒప్పేసుకున్నాడు. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని అందుకే వెళ్తూ ఉంటారు, అయ్యా తండ్రి నివేదిక ప్రభు. కొంత డబ్బును వసూలు చేశారు, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ డబ్బు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళకి పనికొచ్చింది. తల్లిని చిన్నప్పుడే ఆ 2 ఆడపిల్లలు కోల్పోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నిర్లక్ష్యం ప్రమాదం. దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. లక్ష్యం ఉంచాలి, భయం ఉండాలి, పరుగు ఉండాలి, ప్రభు సన్నిధికి పరిగెత్తాలి, దైవ భయం కలిగి మనం ఉండాలి. లూదియమ్మ దైవ భక్తి కలిగిన స్త్రీ, శ్రద్ధగా వింటున్న స్త్రీ, తూతైరా పట్టణస్తురాలు. ఆమెను బట్టి తూతైరా పట్టణంలో సంఘం కట్టబడింది. ఆమె దేవుని మాటలందు లక్ష్యముంచింది. లక్ష్యముంచటం వలన రూతమ్మ లైఫ్ కూడా మారిపోయింది. ఇక నేను ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇట్లాగే చాలా టైం అయిపోతుంది. ఈ ఒక వచనమే చెబుతున్నా, 2 వచనాలు చెప్పట్లా. 2వ వచనంలోకి వెళ్ళే తల్లికి ఏం రాయబడిందంటే ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. ఏం చేశారంట? బాప్తిజం పొందారు. బాప్తిజం అంటే చాలా ప్రాముఖ్యమైందండి. బాప్తిజం అంటే రక్షింపబడటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు రక్షింపబడ్డావంటే నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి ప్రజ్వలిల్లాలి. నువ్వు ఒక కాంతిమయముగా మార్చబడాలి. నీ కాంతికి, నీ వెలుగుకి ప్రజలు రావాలి, నీ ప్రార్థనకి ప్రజలు రావాలి, నీ ప్రార్థనకు రక్షింపబడాలి ప్రజలు. అలాగా బాప్తిజం పొందిన అనుభవం కలిగి ఉండి ఆమె ఇంటి వారు ఆడ ద్వారా తూతైరా పట్టణంలో సంఘము కట్టబడి